హలో, ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నారు. మర్యాదగా నీ పిలుపు బాగుంది. నువ్వు బాగున్నావు. ఎవడిడు? ఏంటి వీడు నా చుట్టూ తిరుగుతున్నాడు? వస్తున్నా ఉండు. నిజంగానే బాగున్నావు. నీతో ఆడుకుంటా. ఎవరు నువ్వు? ఏదో ఆడుకుంటా పాడుకుంటా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నావు. ఇంతకీ నువ్వెవరో? ఈ ఇంటి పనోడిని. అబ్బో, ఈ ఇంటి ఓనర్ అన్నట్టు గొప్పగా చెప్పుకున్నావే. అయినా పనోడిలా ఉండు. ఒక గెస్ట్ ని మీ ఓనర్ కూతురుతో మాట్లాడేటప్పుడు పనోడివి కొద్ది దూరంగా ఉండి మాట్లాడి నేర్చుకో. ఆమె నా కూతురు, నేను ఆమె తండ్రిని. అందుకే బాధ్యతతో మాట్లాడుతున్నా. నువ్వే కొంచెం దూరం ఉండి మాట్లాడు. దేవుడా, ఇతనికి ఇంత అందమైన కూతురునిచ్చావా? ఆగవయ్యా బాబు, సరాసరి ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఆగు. హలో అమ్మగారు. రఘుపతి గారు నన్ను మేనేజర్గా అపాయింట్ చేశారు. నా పేరు చిట్టిబాబు. ఎవరు మాట్లాడరేంటి? ఒకసారి రఘుపతి గారిని పిలిస్తే మేము మాట్లాడుకుంటాం. ఓ సారీ, ఈ మధ్య నాతో ఫోన్లో మాట్లాడారు. ఇంతలో ఇలా మరి నేను... రాజయ్య, అమ్మా, మేనేజర్ గారికి రూమ్ అరేంజ్ చేయి. అలాగేనమ్మా. మేం బయటికి వెళ్ళొస్తాం. తనకి భోజనం ఏర్పాట్లు చేయి. సరేనమ్మా. రండి బాబు, రండి. పదండి. సార్, టీ తీసుకోండి. థ్యాంక్ యూ. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. బాబు తీసుకోండి. థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్తే మేడం. పిన్ని, మన ఎస్టేట్ మేనేజర్స్. ఓ, చెప్పండి. మన ఎస్టేట్ వర్కర్స్ కి జీతాలు ఇవ్వడం ఈసారి లేట్ అయింది. అందుకే. అవును మేడం. ఆ లెక్కలేంటో మాకు తెలీదు. కొత్త మేనేజర్ వచ్చారు, అతనికి చెప్పి పంపిస్తాను, మీరు వెళ్ళండి. సరే, అలాగే మేడం. సరే మేడం. ఏ పిల్ల? నా పేరు పిల్ల కాదు, సంధ్య. ఏదోట్లే. వస్తావా? ఎక్కడికి? జాగింగ్కి. అమ్మో, జాగింగ్ కా? చెమటలు పట్టిపోయి బుగ్గలు చొట్టు పట్టిపోయి గ్లామర్ అంతా తగ్గిపోదు. అమ్మో, నేను రాను బాబు. పిచ్చిదానా, సినిమాలో హీరోయిన్లే జాగింగ్ చేసి స్లిమ్ గా తయారవుతుంటే నువ్వేంటి గ్లామర్ తగ్గిపోద్దంటున్నావు? నిజంగానా? జాగింగ్ చేస్తే గ్లామర్ వస్తుందా? అవును, నిజంగానే. నువ్వురా చెప్తా. చలో, హాయ్. ఈయనేంటి మమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నాడు? ఆగు. యాడికి మా అమ్మాయి చేయబట్టి లాకెళ్తున్నావు? నేనేం బలవంతంగా తీసుకెళ్ళట్లేదే. మీ అమ్మాయి ఇష్టపడే వస్తుంది కదా సంధ్య? అవునన్నా. నార్మల్. అరే, ఎందుకింత కోపడుతున్నారు? ఎంతోసేపు పట్టదు. అలా వెళ్తామా, ఇలా వచ్చేస్తా. చెమటలు పట్టేస్తా, స్నానం చేయగానే గ్లామర్ వచ్చేస్తా. అంతే కదా సంధ్య? అమ్మా అమ్మా, ఇక లాభం లేదు. నీకు పెళ్లి చేయాల్సిందే. అలా వెళ్తారంట, ఇలా వస్తారంట, చెమటలు పడతారంట. కాదు నాన్న. ఇంకేం మాట్లాడకు, లోపలికి రా. అమ్మా, జాగింగ్ ఫోన్ లేదు. అర్రే, వీడికి అన్న మెంట్లా జాగింగ్కి వస్తాను అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేస్తానంటాడు. ఏంటో. హలో బ్రో. ఐఎమ్ చిట్టిబాబు. ఐమ్ ఉదయ్.
మొన్నే పరిచయం చేసుకుందాం అనుకున్నాను, కాకపోతే సిచ్యువేషన్ బట్టి ఆగిపోయాను. ఎనీహౌ ఇలా కలిసాం. ఇంతకీ రఘుపతి గారికి మీరేమవుతారో చెప్పండి. కొన్ని రోజులవుతే అల్లుడవుతాడు. నిన్ను అడిగానా? రేయ్ నిన్ను రాగదా? యాక్చువల్లీ మేము పల్లవి కాలేజ్ ఫ్రెండ్స్. తన బర్త్డే పార్టీకి వచ్చి ఇక్కడే ఇరుక్కుపోయాం. ఇరికిపోవడం ఏంటి? పల్లవి బర్త్డే రోజే రఘుపతి గారి హత్య జరిగింది. హత్య? అవును, కేసు విచారణ జరిగేంత వరకు మమ్మల్ని అందరినీ ఇక్కడే ఉండమని చెప్పారు. అంటే రఘుపతి గారిది సహజ మరణం కాదనమాట. ఎనీహౌ ఈరోజు నుంచి మన ఫ్రెండ్స్. కనకరావు. వినయ్. నైస్ టు మీట్ యూ. చిట్టిబాబు, ఈయన మా ఫ్యామిలీ డాక్టర్, ఓ ఈ ఇంటికి కొత్త మేనేజర్. హలో సార్, హాయ్, ఐఎమ్ చిట్టిబాబు. ఆయా మురుకుందప్ప. కూర్చోండి, పోయి పెద్ద ఆయన్ని చెక్ చేసి వస్తా. నేను రావచ్చా? ఓ షూర్, రండి. డాక్టర్ మీరెళ్ళి చెక్ చేయండి, నాకు కొంచెం పనుంది, నేను వస్తాను. అలాగే. మ్. నమస్తే నమస్తే. డాక్టర్. రండి. రాజారావు గారు, రఘుపతి గారు చనిపోయి నెల అవుతుంది. మీ ఒంట్లో బాగలేదని మీతో చెప్పొద్దని నేనే చెప్పాను. రాజారావు గారు, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నేనున్నాను కదా. బాబు గారు, మీరు సూదేయవద్దని చెప్పి సైకిల్ చేస్తున్నారు. సూదేస్తే కదా త్వరగా కోలుకుంటారు. నేను ఇస్తున్న మెడిసిన్ తినకముందు 3 టైం వేస్తున్నారా? డాక్టర్ బాబు, సూది అయితే మీరు వేస్తున్నారు కానీ గోళీలు అయితే అస్సలు మింగట్లేదు. ఎవరు వేస్తున్నారు? డాక్టర్ గారు, నేను నాన్న బలవంతంగా వేస్తున్నాం. సరే, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్తగా చూసుకోండి. సరే. అలాగే. నా పేరు చిట్టిబాబు, రఘుపతి బాబు గారు బతుకున్నప్పుడు అపాయింట్ చేసిన మేనేజర్ని. మీకేం భయం లేదు, నయం అవుతుంది, రెస్ట్ తీసుకోండి.